ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటానికి కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి యొక్క మోసాన్ని మీరు తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో యొక్క రాశి గల వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృషభ రాశి వారు మంచి ఆలోచన, చక్కని తెలివైన ప్రవర్తనను కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధపడతారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశి గల వ్యక్తులకి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన స్తంభాలుగా నిలుస్తారు, మూల స్తంభాలుగా ఉంటారు. ఈ రాశివారు గుంపులో ఒకరిగా కాకుండా స్వతంత్రులుగా ఉండటానికి, స్వంతంగా పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ టైంలో ఇక రాశి గల జాతకుల వారు ఇతరుల పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ సమయంలో యొక్క రాశివారు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి వెనుకడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ఈ సమయంలో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతారు. విజయాన్ని అందుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. అంటే ఒక వ్యక్తి రావటం వల్ల మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహ భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగిపోండి. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టండి. అదేవిధంగా దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇక ఈ టైంలో ఈ రాశివారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీని కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఈ టైంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ అస్సలు చర్చించడానికి ఇష్టపడరు. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే ఆ పని పూర్తవక తప్పదు. ఇక ఈ రాశివారు ఈ సమయంలో కెరియర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. ఈ టైంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీసులో పై అధికారుల మెప్పును పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు. అందువల్ల మీకేదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి యొక్క ప్రయత్నాలను ధైర్యంగా తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక వ్యాపార పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వ్యాపార అభివృద్ధిలో పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయం
నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తద్వారా వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అప్పుల్లో కూరుకుంటారు. వ్యాపారపరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసొస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో మళ్ళీ తిరిగి అక్కడే పొందడానికి సిద్ధపడతారు. ఈ టైంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా మీ యొక్క రాశి వారికి సంబంధించి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం అనేది మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేనప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్య బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు, కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవడం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది. చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ టైంలో విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ సమయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు, ఓటమిలో మీకు తోడు నీడగా నిలుస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. గోమాతను పూజించండి. విశేషమైన ఫలితాలను పొందండి. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 ప్రక్కల ఆవునేతో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేదేమిటి? ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.